2009 డీలిమిటేషన్లో వేములవాడ నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గంలో వేములవాడ, చందుర్తి, కదలాపూర్, కోనరావుపేట, మేడిపల్లి మండలాలున్నాయి. సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 181,512, 89,035 మంది పురుష ఓటర్లు, 92,477 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 75% బీసీలు, 19% ఎస్సీలు, 3% ఎస్టీలు, మరో 3% ఇతరులు ఉన్నారు. వేములవాడ గతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండేది. సిరిసిల్ల నుంచి చెన్నమనేని రాజేశ్వరరావు సిపిఐ తరపున 4 సార్లు, టీడీపీ నుంచి ఓసారి విజయం సాధించారు. ఆయన తరువాత ఆయన కొడుకు చెన్నమనేని రమేష్ రాజకీయాల్లోకొచ్చారు. గత ఎన్నికల్లో వేములవాడ నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ పేరుతో చెన్నమనేని వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడం రమేష్ గెలుపును సునాయాసం చేసింది. 2009లో నేను జర్మనీలో నా ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడికి రావడానికి కారణం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి వచ్చి పోటీ చేయడం జరిగింది మహాకూటమి. అప్పుడు ఈ ప్రాంత వేములవాడ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది. తెలంగాణ వాదానికి తొలి ఎన్నికల్లోనే మద్దతిచ్చారు వేములవాడ ఓటర్లు. మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి బరిలోకి దిగిన చెన్నమనేని రమేష్ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై 1,821 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2010లో తెలంగాణ కోసం పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ ఓటర్లు రమేష్ కు పట్టం కట్టారు. 2009లో 2010లో ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించడానికి ముఖ్య కారణం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నిఖార్సిగా ఉండి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉండే వ్యక్తి కాబట్టి అని గెలిపించినారు. ఇవరికైతే అంతకుముందు ఈ ప్రాంతం అన్ని గ్రామాలలో నీటి ట్యాంకులు, మరి పాఠశాల భవనాలు, ఎత్తిపోతల పథకాలు ఎవరైనా చేసినామో, ఎన్నికైన తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పెట్టి ₹2 20 లీటర్ల మంచినీళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళ వరకు కూడా 69 గ్రామాలలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పెట్టినాము. ఈరోజు 2 లక్షలకు పైగా ప్రజలు ఈ ప్యూరిఫైడ్ వాటర్ మంచినీళ్ళు తాగుతున్నారంటే ఇది మా అందరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, స్వచ్ఛంద సంస్థ, మాకున్న స్వచ్ఛంద సంస్థ, సేవ సంస్థ కృషి వల్ల జరిగింది. ఎన్నో గ్రామాలలో రోడ్లు మొత్తం నియోజకవర్గంలో సుమారు 100 కోట్లతోని గత 5 సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం జరిగింది. ఇదంతా కూడా చాలా తక్కువ. జర్మనీలో ప్రొఫెసర్ గా పనిచేసే రమేష్ 2009 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజేశ్వరరావు వారసునిగా రాజకీయాల్లోకొచ్చిన రమేష్ ను ఓటర్లు గెలిపించారు. గెలిచాక సెగ్మెంట్ పై దృష్టి పెట్టకపోవడంతో ఓటర్లు గుస్సాగా ఉన్నారు. ఉద్యోగం పేరుతో జర్మనీ వెళ్లడం కూడా ఆయనపై వ్యతిరేకతను పెంచింది. అనారోగ్యంతో ఎక్కువ కాలం విదేశాలకు పరిమితం అవడం కూడా ఓటర్లను దూరం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే అటు ప్రొఫెసర్ గా, ఇటు ఎమ్మెల్యేగా 2 పడవలపై ప్రయాణంతో ఓటర్లు విసుగెత్తిపోయారు. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన రమేష్ బాబు గారు ఈ 5 సంవత్సరాల సమయాన్ని తీసుకున్నట్టయితే మాకు తెలిసిన వరకు 4-4.5 సంవత్సరాల విదేశాల్లో గడపడం జరిగింది. ఈ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ ఉండి రిమోట్ చేసి ఈ ఆర్గనైజేషన్ చేస్తానడం, ప్రజలకు అందుబాటులో లేకుండా చేయడం ఇది సరైనది కాదు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాయరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కూడా ఈ 5 సంవత్సరాల నుంచి ఈయన ప్రెసిడెన్సీ లేక పూర్తి స్థాయిలో కుంటుపడ్డది. మరి దురదృష్టవశాత్తు మరి ఇది వేములవాడ నియోజకవర్గం ఒక శాపమా, టీఆర్ఎస్కు ఓటేయడం అన్నది ఒకసారి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఆలోచించి పని చేసుకున్న పరిస్థితి ఏర్పడతా ఉంది. వాదాన్ని గౌరవిస్తూ 2010లో పార్టీ మారారు. అప్పుడు ఓటర్లు చెన్నమనేనికి పట్టం కట్టారు. అయితే అభివృద్ధి పనుల విషయంలో ప్రజలను మెప్పించలేకపోయారన్న విమర్శలున్నాయి. దానికి తోడు భారత పౌరసత్వంపై నెలకొన్న వివాదం ఆయనకు మైనస్ గా మారింది. జర్మనీలో ఉన్న ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిని మరచిపోలేదని చెన్నమనేని చెబుతున్నారు. స్థానికంగా ఉండటం లేదనేటువంటి ఒక కారణం మా ప్రజలందరికీ తెలుసు. కానీ కొంతమంది రాజకీయవేత్తలు దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా భార్య, పిల్లలు, నేను 30 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. అక్కడ ఇల్లు ఉన్నది, ఒక సంసారం ఉన్నది. ఇవాళ ప్రపంచం అనేది ఒక కుగ్రామంగా మారిపోయింది. జర్మనీ నుంచి 125 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేసింది. కాబట్టి
జర్మనీకి ప్రతి ప్రయాణం కూడా ఈ ప్రాంత అభివృద్ధితో కూడుకున్నది. కాబట్టి దీన్ని దుష్ప్రచారం చేస్తే మా ప్రజలు నమ్మేవారు కాదు. ఇదివరకు 2 ఎలక్షన్లో కూడా దుష్ప్రచారం చేసినారు. ఇక్కడ లేని వాళ్ళని అంటున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినారు, నిజంగా నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేస్తున్నారా అనేది వారు తెలుసుకోవాలి. అది ప్రజల ముందు పెడతాం. ప్రజలు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు మేము సిద్ధంగా. చెన్నమనేని గెలిచాక జనాన్ని మోసం చేశారని విమర్శిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. 5 ఏళ్ల పదవీ కాలంలో 4 ఏళ్లకు పైగా విదేశాల్లోనే ఉన్నారన్న విమర్శలున్నాయి. ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని గెలిచిన రమేష్ దానికి కూడా న్యాయం చేయలేకపోయారని విమర్శిస్తున్నారు. సిహెచ్ రమేష్ బాబు శాసనసభ్యుడు అనేటువంటి హోదాకు చిహ్నంగా ఈ పదవిని వాడుకున్నాడు తప్ప ఈ పదవితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైన చెప్పని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అతను భారతదేశ పౌరుడే కాదని కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు కూడా రమేష్ బాబు గారు భారతదేశ పౌరుడు కాదు, ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే మీద ఈరోజు శాసనసభ్యుడిగా కొనసాగుతున్న పరిస్థితి తప్ప మరొకటి కాదు. వేములవాడ తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంది. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న వేములవాడకు ఈ మధ్యే మున్సిపాలిటీ హోదా దక్కింది. ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న వేములవాడపై ప్రభుత్వం సీత కన్నేసిందనే విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు ఈ రాజేశ్వరరావు కొడుకు ఎమ్మెల్యే సాబ్ అయితే మాకు కంటికి గండవాడు లేదు. అవసరమైన నాడు కూడా ఎక్కడో ఉంటాడు, ఏమోకతాడు. అది అన్ని పెద్ద పైరవికారులు లీడర్ లేరు. ఆయనే మాకేం పట్టించుకొని ఏం చేసింది లేదు ఇంతవరకు అయితే. ఈసారి ఎన్నికల్లో చాలా సమస్యలు అభ్యర్థులకు సవాల్గా మారుతున్నాయి. సెగ్మెంట్ కు రోడ్ కనెక్టివిటీ అంతంత మాత్రమే. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. పుణ్యక్షేత్రానికొచ్చే భక్తులకు సరైన వసతులు లేవు. వేములవాడ గుడి చెరువును ట్యాంక్ బండ్ గా మారుస్తామన్న నేతల హామీ ఇప్పటికీ నెరవేరలేదు. నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే ప్రతిపాదన అమలు కాలేదు. మంచినీటి కొరత, సాగునీటి సమస్యలు ఈసారి ఎన్నికల్లో కీలకం కానున్నాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే అనేటోడు ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ పోతాడో తెలియదు. ఏదైనా సమస్య వస్తే ఏ నాయకునికి మేము సమస్యలు చెప్పుకోవాలో తెలియదు. జర్మనీ పోవాలా లేకుంటే హైదరాబాద్ అసెంబ్లీకి పోవాలా. మాకు నాయకుడు అనేటోడే కనుమరుగైపోయిండు. ఇక ముందైనా రాబోయే ఎలక్షన్లలో స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి నాయకుడిని చూసి వేములవాడ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎన్నుకోవాలని కోరుకుంటూ వలస పోయి ఇల్డం పోయి ఎమ్మెల్యేని మాత్రం కోరుకోవద్దు. జనాలలో ఉండి జనాలకు అందుబాటులో ఉండి ప్రతినిత్యం జనంతో తిరిగి అట్లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. మిడ్ మానేర్ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలు వేములవాడ నియోజకవర్గంలో చాలా ఉన్నాయి. ముంపు బాధితులకు ఇప్పటి వరకు పరిహారం అందలేదు. దానికి తోడు నిర్వాసితుల కోసం కేటాయించిన కాలనీల నిర్మాణం పునాదులు దాటకపోవడం నేతల నిర్లక్ష్యానికి సంకేతం. వీటితో పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరును కలుపుతూ నిర్మిస్తున్న వరద కాలువ నిర్మాణం పూర్తి కాకపోవడంపై రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మరి వేములవాడ నియోజకవర్గంలో కనీసం 5 సంవత్సరంలో 6 నెలలు కూడా ఉండలేడు. వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే మరి ఎక్కడ ఉన్నాడు, అసలు ఉన్నాడా లేడా, అసలు ఏ జైలు ఉన్నాడా, మరి జర్మనీలో ఉన్నాడా అనేది తెలుస్తలేదు. వేములవాడ నియోజకవర్గ ప్రజల్లో మమేకమై తిరుగుతున్న వ్యక్తి మాకు కావాలని ఈ విజిట్ ద్వారా కోరుతున్నాం. స్థానిక సమస్యలతో పాటు ఈసారి అభ్యర్థులు కూడా మారే అవకాశం ఉంది. సెగ్మెంట్ కు దూరంగా విదేశాల్లో గడిపిన చెన్నమనేని రమేష్ పై ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనకు బదులు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన సోదరి ప్రభావతి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ నుంచి ఆశావాహుల లిస్ట్ భారీగానే ఉంది. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ పార్టీకి దూరమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసం శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. కరీంనగర్ ఎంపీగా ఉన్న పొన్నం ప్రభాకర్ ఈసారి వేములవాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. మార్కెట్ కమిటీ చైర్మన్ మనోహర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ కూడా కాంగ్రెస్ టికెట్ రేస్ లో ఉన్నట్టు సమాచారం. బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ, టీడీపీ నుంచి చెన్నాడి సుధాకర్ రావు బరిలో దిగే అవకాశాలున్నాయి. వివాదాల్లో ఉన్న చెన్నమనేని తీరుతో టీఆర్ఎస్ కష్టాలను ఎదుర్కొంటోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే మళ్లీ గులాబీ పార్టీకే అవకాశాలుంటాయన్న అంచనాలున్నాయి. అయితే యాంటీ సెంటిమెంట్ తో టీడీపీ వీక్ కావడంతో సెగ్మెంట్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ వార్ ఉండొచ్చన్న విశ్లేషణలున్నాయి.